నది నీళ్ళు అనేటివి మిడిల్ క్లాస్ వాడి జీతం లెక్క ఎప్పుడు ఒక్క దగ్గర ఉండదు. ఏదో డీజిల్ పెట్రోల్ రేట్ల లెక్క డమ్మని పెరిగిపోతుంది. ఉత్తరకాశీ ఉత్తరాఖండ్లో ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. ఇది భగీరథి నది విశ్వరూపం. దీన్నే అక్కడ కీర్ గంగా అని కూడా అంటారు అనమాట. ఈ మధ్య ఒకటి బాగా ఫేమస్ అయిపోయింది ఏంటి అంటే, బెడ్రూమ్ కిటికీ తీయంగానే ఇట్లా రివర్ కనిపిస్తుంది సార్ మీకు. ఇట్లా మీరు ఒకవేళ బాత్రూంలో పోయి కూర్చున్నా కానీ రివర్ వాటర్ జలజలా పారుతున్నట్టు సౌండ్ వినిపిస్తుంది సార్. అనగానే ఓ వేలకు వేలు ఓసిపోయి అక్కడ స్టే ఉంటున్నారు. వాటినే రివర్ వ్యూ హోటల్స్, రివర్ వ్యూ లాడ్జెస్, రివర్ వ్యూ రిసార్ట్స్ అని చెప్పేసి ఇష్టంగా పోయి ఉంటున్నారు. కానీ ఇట్లాంటి ఒక్క వరద వచ్చిందనుకో అసలు రివర్ వ్యూ కాదు, మొత్తం అదే రివర్లా హోటల్కి హోటల్ జనాలు అందరూ కొట్టుకుపోతారు. అప్పుడు పైలోకంకి వెళ్ళి చూడొచ్చు, వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. హిమాలయాల టూరిజము బాగా పెరిగిపోయే పరిస్థితి ఎట్లుందో ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. చిన్న ఉన్నప్పటి నుంచి ఈ టాయ్ ట్రైన్ ఎక్కాలి అని చెప్పేసి అందరూ అంటుంటే, ఇది ఎక్కడి నుంచి ఉంటుంది అంటే చండీగఢ్లో కల్కా స్టేషన్ నుంచి వెళ్ళి షిమ్లాకు ఉంటుంది అనమాట. ఈ టాయ్ ట్రైన్ స్పెషల్ ఏంటి అంటే చిన్న ఉంటుంది, మొత్తం ఇటు సైడ్ రెండు సైడ్లు కూడా అద్దాలే ఉంటాయి. సో దట్ ఏంటి అని అంటే మొత్తం వ్యూ కనబడుతుంది హిమాలయాలది. సో అలా పోనీకి ఇష్టపడతారు, మెల్లగా పోతుంది ట్రైన్. సో అట్లా పోతా ఉందనమాట. పోతా ఉంటే ఎంతసేపు చూడు ఎక్కడా కూడా అసలు జనసంచారం లేని ఒక మంచి వ్యూ, ఇట్లా కొండలు ఇట్లా కనిపిస్తుందేమో అనుకుంటే ఆహా, ఎక్కడ చూడు రిసార్ట్లు, బిల్డింగ్లు, ఇల్లులు, ఇట్లా మొత్తం అసలు ఇక్కడన్నా ఊరు ఉంటుంది, మధ్యలో గ్యాప్ ఉంటుంది, చెట్లు ఉంటాయి. కానీ అక్కడ ఎట్లా అంటే ఊరు అని ఏం లేదు, మొత్తం ఆ మధ్యలో కనెక్షన్ కూడా రిసార్ట్లు, హోటళ్ళు, లాడ్జ్లు ఇవే నిండిపోయినాయి మొత్తం. ఇట్లా ప్రకృతిని కబ్జా చేసుకుంటూ పోతే దానికి సెల్ఫ్ ట్రీట్మెంట్ బాగా తెలుసు. అది ఒక్కసారి దాని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుందనుకో మనిషి కూర్చొని ఏడవడం తప్పితే ఏమీ చేయలేడు.